నమస్తే, వెల్కమ్ టు పుష్పిన్ స్టూడియోస్. నేను రఘునందన్. సో మా వీడియోలను ఆదరిస్తూ ప్రతి వీడియోను కూడా చూసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాకు నిజంగా ఎంకరేజింగ్గా ఉంది. ప్రతి సబ్స్క్రైబర్కు కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ఉన్నాం. సో ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలి అంటూ కూడా కామెంట్స్ చేస్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా రీసెర్చ్ కంటెంట్ మేము ఇస్తూ ఉన్నాం. అండ్ దయచేసి ఇప్పుడు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని కూడా మీరు షేర్ చేయండి. అండ్ ఈ వీడియోలో మనం పాకిస్తాన్ గురించి మాట్లాడుకుందాం. పాకిస్తాన్ను భారత్ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. సింధు నది జలాలను నిలిపివేయడంతో ఇప్పటికే నీళ్లు లేక కొన్ని ప్రాంతాల్లో కరువు తాండవిస్తోంది. భవిష్యత్తులో పాకిస్తాన్ అంతా ఎడారిగా మారే అవకాశం లేకపోలేదు. ప్రపంచంలో అతి తక్కువ నీటి లభ్యత ఉన్న దేశాల్లో ఒకటైన పాకిస్తాన్కు సింధు నది జలాలు పూర్తిగా నిలిపివేస్తే ఆ దేశానికి చుక్క నీరు కూడా దిక్కుండదు. ప్రస్తుతానికి సింధు నది జలాలను వీలైనంత వరకు నిలిపివేసిన పూర్తిగా నీటిని ఆపివేయాలంటే ఇప్పుడున్న డ్యాంలతో సాధ్యమైతే కాదు భారత్కు. దానికోసం మోదీ గవర్నమెంట్ నీటిని ఆపేసేందుకు వెనువెంటనే ప్రాజెక్టులకు ఓకే చెప్పేస్తోంది. నదులపై వెంటనే హైడ్రో పవర్ ప్రాజెక్టులను నిర్మించాలని ఆదేశాలు ఇచ్చింది. హైడ్రో పవర్ ప్రాజెక్టులతో పాటు నీటిని నిల్వ చేసే జలాశయాలు నిర్మించడం ద్వారా భవిష్యత్తులో పాకిస్తాన్ను నీటి కోసం అడుక్కునే స్టేజికి తీసుకురావడానికి ప్రణాళికలు రచిస్తోంది. ఈ నేపథ్యంలో భారత్ నిర్మించాలనుకుంటున్న ప్రాజెక్టులు ఏంటి, అది పాకిస్తాన్ను ఎలా దెబ్బతీస్తాయనేది పూర్తిగా చూద్దాం. ప్రస్తుతానికి 240 మెగావాట్లతో నిర్మించే ఊరి స్టేజ్ 2 ప్రాజెక్ట్, 930 మెగావాట్లతో నిర్మించే కిర్తాయ్ స్టేజ్ 2, దీంతోపాటు 1856 మెగావాట్లతో నిర్మించే హైడ్రో పవర్ ప్రాజెక్టులు గవర్నమెంట్ గ్రీన్ సిగ్నల్ కోసం వేచి చూస్తున్నాయి. ఇవి పేరుకే హైడ్రో పవర్ ప్రాజెక్టులు అని నిర్మిస్తున్నప్పటికీ ప్రధానంగా వీటిని నీటిని నిల్వ చేయడానికి నిర్మిస్తున్నారు. ఇవి గనక పూర్తయితే పాకిస్తాన్కు నీళ్లు వెళ్లడం అసాధ్యం. వీటితో పాటు జమ్మూ కాశ్మీర్లోని ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం ఎక్కడ ప్రాజెక్టులు నిర్మించాలని కోరినా వెంటనే ఆమోదించేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది. ఇలా హై స్పీడ్తో ఆమోదం తెలపడానికి కేంద్ర పర్యావరణ శాఖ సింగిల్ విండో ఏర్పాటు చేసింది. ఒక్కసారి ఇక్కడ ప్రాజెక్ట్ రిక్వెస్ట్ పెడితే చాలు, వెంటనే ఆమోదం పొందుతుంది. ఇక ప్రాజెక్టుల నిర్మాణంలో మోదీ ప్రభుత్వం స్పీడ్ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 2-3 ఏళ్లలో ప్రాజెక్టులు నిర్మించిన ఘనత మోదీ సొంతం. ఇదే జరిగితే పాకిస్తాన్కు చెంబెడి నీళ్లు దొరకడం కష్టమే. ఇప్పటికే మన దేశం నీళ్లు ఆపివేయడంతో అక్కడ చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పాకిస్తాన్ ప్రభుత్వం విడుదల చేసిన లేటెస్ట్ డేటా ప్రకారం ఇండస్ వాటర్ సిస్టంలో పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్ లోపల అందుబాటులో ఉన్న వాటర్ పర్సెంటేజ్ 2024 జూన్ 2తో పోల్చితే 2025 జూన్ 2 నాటికి 10.3% తగ్గింది. నైరుతి రుతుపవనాలు రావడానికి మరో 3 వారాలు ఉండడంతో రాబోయే రోజుల్లో పరిస్థితి మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని అంటోంది. పంజాబ్ ప్రావిన్స్లో ఈ ఏడాది జూన్ 2వ తేదీకి 128,800 క్యూసెక్కుల నీరు అందుబాటులో ఉందని, గతేడాది ఇదే తేదీ నాటికి ఉన్న నీటి నిల్వ కంటే ఇది 14,888 క్యూసెక్కులు తక్కువ అని సింధు జలాల పంపిణీ రెగ్యులేటర్గా ఉన్న ఇండస్ రివర్ సిస్టమ్ అథారిటీ చెప్పింది. దీంతో నీటి కొరత తలెత్తిందని పేర్కొంది. ప్రస్తుతం ఖరీఫ్ పంట నాటే సీజన్ నడుస్తుండడం, నైరుతి రుతుపవనాలు జూలై చివరి వరకు పంజాబ్ ప్రావిన్స్కు చేరే అవకాశం లేకపోవడం, తీవ్రమైన వడగాలుల వల్ల వ్యవసాయ రంగంపై ఈ ప్రభావం తీవ్రంగా పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ వేసవిలో దేశంలోని మొత్తం నీటి ప్రవాహంలో 21% తగ్గిందని, 2 కీలక డ్యాంలలో దాదాపు 50% నీటి కొరతను ఎదుర్కొంటున్నట్లు పాకిస్తాన్ గత నెలలో చెప్పింది. రిజర్వాయర్లలో ఇప్పటి వరకు ఉన్న నీటినే ఆచితూచి వాడుకోవాలని డ్యామ్ అథారిటీలను, ఇరిగేషన్ సప్లై మానిటరింగ్ ఏజెన్సీలకు సూచించింది పాకిస్తాన్. పంజాబ్, సింధు ప్రావిన్సుల్లో ఇరిగేషన్, జల విద్యుత్ ఉత్పత్తిలో ఈ 2 డ్యాంలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తుంటే ఇండస్ వాటర్ ట్రీటీని రద్దు చేయడంతో పాకిస్తాన్కు చుక్కలు కనిపిస్తున్నాయని తెలుస్తోంది. అయితే ఇది కేవలం ట్రైలర్ మాత్రమే. మన దేశం గనక ఈ డ్యాంల నిర్మాణం పూర్తి చేస్తే భవిష్యత్తులో ఇది ఇంకా ఎక్కువ కానుంది. ఈ డ్యాంల నిర్మాణం పూర్తయితే పాకిస్తాన్లో 80% వ్యవసాయ భూమి బీడుగా మారబోతోంది. ఆ దేశంలోని ప్రధాన నగరాలైన కరాచీ, లాహోర్, ముల్తాన్తో పాటు 61% జనాభాకు తాగడానికి కూడా నీళ్లు దొరకని పరిస్థితి ఏర్పడనుంది. ఉగ్రవాదం, నీళ్లు కలిసి ఒకే చోట ప్రవహించలేవని మోదీ పదే వార్నింగ్ ఇస్తున్నా పాక్ ఉగ్రవాదాన్ని వీడలేదు. అందుకే నీటిని వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మోదీ తీసుకున్న ఒక్క నిర్ణయం పాకిస్తాన్ జీడీపీలో 25% ఇంపాక్ట్ చేస్తోంది. ఇప్పటికే ప్రపంచంలో అతి తక్కువ నీటి లభ్యత ఉన్న దేశంగా పేరున్న పాకిస్తాన్కు ఇండస్ వాటర్ ట్రీటీ రద్దు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పటికే అడుగు తింటున్న ఆ దేశానికి ఇకపై వాటర్ బాటిల్ కొనాలన్నా భారీగా డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏర్పడింది. మోదీ దెబ్బ అంటే అలా ఉంటుంది మరి. బ్లడ్ అండ్ వాటర్ కాంట్ ఫ్లో టుగెదర్ 2016లో పాకిస్తాన్ను హెచ్చరిస్తూ మోదీ చెప్పిన మాట ఇది. ఉగ్రవాదాన్ని వీడకపోతే పాకిస్తాన్కు తాగడానికి నీళ్లు సైతం మొదలమని హెచ్చరించారు. దాదాపు 9 ఏళ్లుగా వస్తోంది. అయినా ఆ దేశానికి బుద్ధి రాలేదు. తాను అడుగు తిన్నా పర్వాలేదు, భారత్ బాగుపడకూడదని కోరుకునే దేశం పాకిస్తాన్. అందుకే మన దేశంపై ఎప్పుడు ఉగ్రవాద దాడులకు పాల్పడుతూనే ఉంది. మోదీ హెచ్చరికల్ని పట్టించుకోకుండా పుల్వామా ఉగ్రవాద దాడికి పాల్పడింది.
అయినా మోదీ చూస్తూ ఊరుకున్నారు. పాకిస్తాన్కు పదే పదే ఛాన్సులు ఇచ్చారు, కానీ ఆ దేశం తన బుద్ధి మార్చుకోలేదు. పదే పదే ఉగ్రవాద దాడులతో మన దేశంలోని అమాయక ప్రజల ప్రాణాలు పొట్టన పెట్టుకుంటూనే ఉంది. దీంతో మోదీ అన్నంత పని చేశారు. ఇండస్ వాటర్ ట్రీటీని రద్దు చేశారు. 27 మందిని చంపిన పాపానికి ప్రతీకగా ఇకపై పాకిస్తాన్ ఆకలి కేకలతో దాహంతో అల్లాడిపోనుంది. ఏకంగా 80% పాకిస్తాన్ వ్యవసాయ భూమి ఇకపై బీడుగా మారే పరిస్థితులు వచ్చాయి. 23 కోట్ల మంది ప్రజలు తాగునీటికి అల్లాడిపోయే పరిస్థితులు ఏర్పడనున్నాయి. దీంతో ఒక్క నదితో పాకిస్తాన్పై యుద్ధమే చేయబోతోంది. భారత్ స్పీడ్ చూస్తుంటే తమకు చనిపోయినప్పుడు నోట్లో వేయడానికి తులసి నీళ్లకు కూడా దిక్కుండదని భావించిన పాకిస్తాన్ ప్రపంచ దేశాల దగ్గర భారత్ను కట్టడి చేయాలని అడుక్కుంటోంది. ఇప్పటికే నీళ్లు వదలండి మహాప్రభు అంటూ మన దేశానికి 4 సార్లు లెటర్లు పంపించింది. వాటిని మోదీ తన ఆఫీస్లో బజ్జీలు తిని ఎప్పుడో పారేసి ఉంటారు. అందుకే తన దిక్కుమాలిన మిత్రుడు చైనాకు అడగ్గా ఆ దేశం ఒక ప్లాన్ వేసింది. భారత్లోని బ్రహ్మపుత్ర నది నీటిని మేము కూడా ఆపివేస్తామని చైనా హెచ్చరించింది భారత్ను. దీనికి అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. నీరు ఆపివేసినా తమకు వెంట్రుక కూడా రాలదని తేల్చి చెప్పేశారు. బ్రహ్మపుత్ర నది నీరు మొత్తం భారత్లోని ఉపనదుల ద్వారా మాత్రమే వస్తుందని, చైనా నుంచి వచ్చేది కేవలం 30% నీరు మాత్రమే అని తేల్చి చెప్పేశారు. మిగిలిన 70% నీళ్లు మన దేశంలో నుంచే వస్తాయి కాబట్టి మీరేం చేసుకున్నా మాకు పెద్దగా ఇబ్బంది లేదని చెప్పేశారు. దీంతో చైనాకు ఉన్న ఒక్క ఆప్షన్ కూడా లేకపోయింది. ఇక పాకిస్తాన్ ప్రపంచ దేశాలను దేబరించే అవకాశం ఉంది. ఈ విషయంలోనూ మోదీ అంతగా పట్టించుకోరన్న విషయం స్పష్టం. ఇప్పటికే ఐక్యరాజ్య సమితికి చెప్పుకున్న ఫలితం లేదు. ఇక మిగిలింది అమెరికా మాత్రమే. మా విషయంలో నీ జోక్యం అవసరం లేదు అని ట్రంప్కు ఎప్పుడో చెప్పేశారు మోదీ. దీంతో పాకిస్తాన్కు ఇప్పుడున్నవి 2 ఆప్షన్స్. ఒకటి, తన దేశంలోని ఉగ్రవాదులందరినీ జైల్లోకి వేసి భారత్తో చర్చలు జరపడం. అదిలాగూ ఇప్పట్లో సాధ్యం కాని పని కాబట్టి షహబాజ్ షరీఫ్ దీని గురించి కనీసం ఆలోచన చేసినా పదవి ఊడి జైలుకు వెళ్లడం ఖాయం కాబట్టి. ఇక 2వ ఆప్షన్, పాకిస్తాన్ దశాబ్దాల నుంచి పాటిస్తున్న ఆప్షన్, అడుక్కోవడం. ఇన్నాళ్ళు డబ్బుల కోసం అడుక్కుంది, ఇప్పుడు నీళ్ల కోసం ప్రపంచాన్ని అడుక్కుంటుంది. అంతే తేడా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పుష్పిన్ స్టూడియోస్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో.